ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం 1వ సాముయేలు 10వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురవుతారు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తులను మోయుచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలడిగి నీకు 2 రొట్టెలు ఇచ్చురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. దేవుడు చెప్తున్నానండి, 3 మనుషులు ఎదురవుతారు. వాళ్ళు మీకు 2 రొట్టెలు, ఇంకొక ద్రాక్ష నుంచి మోసి వస్తారు. వారు మీకు 2 రొట్టెలు ఇస్తారు. అది తీసుకోమని దేవుడు చెప్తున్నాను. దేవుడు మనకి ఏం ఇస్తారో, ఏం చెప్తారో అదే మనకు చేయాలి. మనం దేవుని చిత్తాన్ని మీరిపోకూడదు. అలాగే ఒక యవనస్తుడు జాబ్ కోసం బయట దేశం వెళ్ళాలని ట్రై చేస్తున్నానంటే 2-3 సార్లు అది ఫెయిల్ అయిపోయిందంట. కాలేదు పోవడానికి, బయట దేశం జాబ్ చేయడానికి. అది కాలేదు, ఫెయిల్ అయిపోయింది. ఇంకా 4వసారి ట్రై చేసుకుంటే ఆ జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత బాగా సంతోషపడ్డాడంట. ఇంకా మనము బయట దేశం పోయి జాబ్ చేసి మంచిగా మన అప్పులు అన్నీ తీర్చి అమ్మ నాన్న బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళు యవనస్తుడు వచ్చేసి చెడుదారి పట్టి వ్యభిచారానికి గురయ్యి లోక సంబంధం చేసి బాగా ఎంజాయ్ చేసి ఒక రోగాన్ని తెచ్చుకున్నాడంట. రోగం తెచ్చుకున్న తర్వాత ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో అక్కడ వేరే బయట దేశాల్లో పనిచేయడానికి ఒప్పుకోవాలన్నమాట. ఆరోగ్యం బాగలేక తిరిగి ఇండియాకి వచ్చేసాడంట. ఇండియాకి వచ్చి వచ్చిన పని పోయింది, చేసిన అప్పులు ఇంకా అట్లే మిగిలిపోయి చాలా నష్టపోయాడు. అలాగే మనము దేవుని చిత్తం లేకుండా ఏ పని చేసినా అది సక్సెస్ అవ్వదు. దేవుడు ఏం చెప్తారో దేవుని చిత్తం ప్రకారం మనం నడుచుకుంటే మనకి అన్ని సక్సెస్ అవుతాయి.